హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. రష్యా ఉక్రెయిన్ వార్ 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ చాలా తీవ్ర రూపం దాలుస్తోందని చెప్పాలి. ఇప్పటివరకు పాశ్చాత్య దేశాలు నాటో కూటమి ఉక్రెయిన్కు వెనక నుంచి సహాయం చేస్తూ వస్తున్నాయి. కానీ ఇప్పుడు నాటో బహిరంగంగానే రష్యాను ఎదుర్కోవడం ప్రారంభించింది. రష్యా సరిహద్దుల్లో నాటో సైన్యం తన సైనిక ఉనికిని పెంచుకుంది. రష్యా నాటో మధ్య ముఖాముఖి ఘర్షణ ఎప్పుడైనా ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి రష్యా రక్షణ మంత్రి చాలా పెద్ద ప్రకటన చేశారని చెప్పాలి. రష్యా సరిహద్దుల్లో 1,23,000 మంది నాటో సైనికులు ఉన్నారని తెలిపారు. ప్రమాదాన్ని చూసి రష్యా కూడా సన్నాహకాలు పూర్తి చేసింది. నాటో సవాల్ను ఎదుర్కోవడానికి మాస్కో, సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతాలను కూడా సైనిక జిల్లాలుగా అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా సులభంగా ఎదుర్కొంటాం మేము. ఇటీవల నాటో సభ్యులు ఫ్రాన్స్, జర్మనీ, లిథువేనియాలో యుద్ధ విన్యాసాలు నిర్వహించాయి. దేశ సరిహద్దుల్లో 33,000 మంది నాటో సైనికులు, 300 ట్యాంకులు, 800 సాయుధ వాహనాలు మోహరించినట్లు రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు తన ప్రకటనలో తెలిపారు. అయితే 90,000 మంది నాటో సైనికులు వివిధ రకాల ఆధునిక ఆయుధాలతో కసరత్తుల పేరుతో లిథువేనియాకు వచ్చారు. నాటో నుంచి ఎలాంటి ముప్పు వచ్చినా ఎదుర్కోవడానికి వాళ్ళు అంటే మేమంతా లెనిన్గ్రాడ్, సెయింట్ పీటర్స్బర్గ్లో సైనిక జిల్లాను సృష్టించామని కూడా ఆయన వెల్లడించారు. లెనిన్గ్రాడ్, సెయింట్ పీటర్స్బర్గ్ ప్రాంతానికి 7,000 ఆయుధాలను పంపినట్లుగా రష్యా రక్షణ మంత్రి సెర్గీ సోయిగు అన్నారు. అయితే ఇది కాకుండా రష్యా రాజధాని మాస్కోలో కూడా 2,400 ఆధునిక ఆయుధాలను మోహరింపజేశారు. అమెరికా ప్రతినిధుల సభ ఉక్రెయిన్కు $61 బిలియన్ సాయం అందించాలని తీర్మానం కూడా చేసింది. ఆ తర్వాత చాలామంది డెమోక్రాట్లు సభలో ఉక్రెయిన్ జెండాలు ఎగరవేసి సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ సహాయం నేరుగా రష్యాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఉక్రెయినియన్ సైన్యానికి సహాయం చేస్తుందన్నమాట. మొత్తానికి నాటో ఇన్నాళ్ళు వెనకుండి మద్దతు ఇస్తున్నా ఇప్పుడు డైరెక్ట్ అవుతోంది. ఇంకా నెక్స్ట్ యుద్ధం ఏ తీరు తీసుకుంటుందా అని దాదాపు ప్రపంచ దేశాధినేతలంతా కూడా చూస్తూ ఉన్నారు.